ఇది ఒకసారి చూద్దాం మరి నిజమైన వార్త కాదా. మాది మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజ్ల ఆషన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆషన్న సంకేతాలు. ఇది భారతీయ జనతా పార్టీని పెట్టిస్తుందా? మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టనున్నారు. మల్లోజ్ల వేణుగోపాల్ ఆలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆషన్నల నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆషన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారంట. 22 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చిందే మావోయిజం అంతం చేయడానికి, ఏడుబెట్టు మావోయిజాన్ని అంతం చేయడానికి. భారతీయ జనతా పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీనే ఉండాలి, లేదంటే అడప చిన్న చితక పార్టీలు ఉండాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దాంట్లో తప్పు లేదు, ఏ పార్టీ అయినా అట్లనే కోరుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మేము ఇక టీఆర్ఎస్ సాధించినాం, టీఆర్ఎస్ తెలంగాణ సాధించింది, బీఆర్ఎస్ పెట్టి భారతదేశాన్ని సాధించాలని పోయిండ్రు, బొక్క బోర్లో పడ్డారు. కొడితే దెబ్బకు భారతీయ జనతా పార్టీయే కొట్టింది దెబ్బ, ఎవడో కొట్టలే. అది కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడ వైర్ కట్ చేయాలో, ఎక్కడ స్విచ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. చూద్దాం మరి నిజంగా మావోయిస్టులు అందరూ కలిసి పార్టీ పెడితే సక్సెస్ సాధిస్తుంది. కానీ వాళ్ళ భావజాలాలు ఎట్టుంటాయి చూడాలి. వాళ్ళ భావజాలాలు 100% మావోయిజం పైన ఉంటుంది. అన్ని సంవత్సరాలు పనిచేసిన మనసు కాషాయం పైన ప్రేమ ఉండదు, పొరపాటును ఉండదు. మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజ్ల ఆషన్న ఆధ్వర్యంలో స్థాపన. మాజీ నక్సల్స్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసే ఛాన్స్ ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చిన ఆషన్న. మరి ఇప్పుడు పార్టీ పెడుతున్నాం కాబట్టి మీరు ఇక జనజీవన స్రవంతిలోకి వస్తే మన పార్టీలోనే రావాలని పక్కా ప్లాన్తో భారతీయ జనతా పార్టీ పార్టీ పెట్టిస్తుందా? నాకైతే గదే డౌట్ వస్తుంది. మేము చెప్పలేము, ఉండొచ్చు. నాకైతే అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు చచ్చిపోయే కన్నా మల్లోజుల దగ్గరికి వచ్చి మీ పార్టీలో జైన్ కాండి అని కొంచెం వీళ్ళిద్దరికి కన్వర్జేషన్ పెట్టుకొని వాళ్ళందరినీ లొంగిపోయే విధంగా ప్లాన్లు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. చూద్దాం వార్త ఇది. ఇక దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తున్నది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తకలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నాల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ చేయనున్నది. ఇటీవల ఆషన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోమని ఆశని 40 లక్షల కోసం పైసల కోసం ఎవడు మావోయిజంకి పోలే. పేద వర్గాల బతుకులు చింద్రం చేస్తా ఉన్నారు ఈ దరిద్రమైన పాలకులు. మొత్తం దొరలు దోపిడీ వ్యవస్థలు దోసుకపోతున్నారు. ఉన్నోడికే 100 ఎకరాల భూమి ఉంది. నా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అసలు గుంట కూడా భూమి లేదని ఆ బిడ్డల కోసం మావోయిజం బాట పట్టేళ్ళు. హిడ్మాకు పని లేక మావోయిజం బాట పట్టి బస్తాను కాపాడిండా? అయినే స్వార్థం కోసం ఆలోచిస్తే అదే బస్తార్లో, అదే సుప్కా జిల్లాలో ఎన్ని బిల్డింగ్లు కావాలంటే ఆ జిల్లా కేంద్రంలో అన్ని బిల్డింగ్లు వచ్చాయి. ఎన్ని కోట్లు అంటే ఎన్ని బంగారం రాత్రి కోట్లు వచ్చేది. వీళ్ళకి పైసలు చూడని వాళ్ళు కాదు, ఇట్లా పెట్టలు చూసిన వాళ్ళకి కూడా వచ్చే కాడ వస్తూనే వాళ్ళు. మనం ఎంత మంచి కాస్ట్లీ ఫుడ్ పెట్టినా వాళ్ళు తినరు. వాళ్ళు తినే గవ్వే ఆకులు వాళ్ళు అవే తింటారు. ఆ తర్వాతే ప్రజల్లోకి అక్టోబర్లో 60 మంది మావోయిస్టు క్యాడర్లతో సోను, 210 మందితో ఆషన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరిద్దరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్లలో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు
తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్ళిపోవడమో, ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆశన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పని చేయవచ్చునని కూడా ఆయన వివరించారు. ఇక వచ్చే ఏప్రిల్ మే నెలల్లో సుమారుగా 2026 ఏప్రిల్ మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్ట్ అనే పదాలు ఉంటాయా? అది కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీలలాగే చట్టబద్ధంగా పనిచేస్తుందా? ఎన్నికల్లో ఇక పాల్గొంటుందా? తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయట. కష్టం అబ్బా ఇది. దేనికి అంత ఆశాజనకంగా పార్టీలు అయితే వచ్చే ఆస్కారం లేదు. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇవన్నీ మాస్ లైన్ అన్నీ ఉంటాయి కదా, వాటికే అతిగతి లేదు ఇప్పుడు. అతిగతి లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎర్రజెండా కొత్తగూడెంలో అది కాంగ్రెస్ సపోర్ట్తో గెలిచింది. అక్కడ కాంగ్రెస్ సపోర్ట్తో గెలిచింది. ఎక్కడ కూడా వీళ్ళు సొంతంగా గెలవలేని పరిస్థితి. ఉన్న వెస్ట్ బెంగాల్ను కోల్పోయిన్లు. వెస్ట్ బెంగాల్ను కామ్రేడ్ల కంచుకోట వెస్ట్ బెంగాల్ను మమతా బెనర్జీ 3 పువ్వుల మమతా బెనర్జీ వచ్చి ఆక్రమించింది. ఆ మమతా బెనర్జీని ఇప్పుడు కాషాయ పువ్వు ఆక్రమిస్తుంది. ఇక్కడ కేరళలో కూడా కాషాయం వెలుగుతూ ఉంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వీళ్ళు మావోయిజం ఒకవేళ మళ్ళీ అదే కోణంలో పోతే ఏదో ఎన్కౌంటర్లో వేసి దింగుతారు. వీళ్ళే వేసి పడేస్తారు. అది అటు ఇది విచారణలు అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, అదంటారు ఇదంటారు. ఇక ఏం జరిగింది? ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి రావాలి. వాళ్ళు భయపడే జనజీవన స్రవంతిలోకి రావట్లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు చేయబట్టే వాస్తవంగా ఈ ఇద్దరు బిడ్డలు చేయబట్టే ఆశన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ ఇక్కడ పెద్దపల్లి టౌన్ కు చెందిన ఒక బ్రాహ్మణ బిడ్డ. ఆశన్న ములుగు వెంకటాపురంకు సంబంధించిన ఒక రెడ్డి బిడ్డ. ఇద్దరు కూడా అగ్రకుల నాయకులే. చాలా మంది అనుకుంటారు మావోయిజంలో ఎస్సీ ఎస్టీ బీసీలో పోతారంటే రెడ్డిలు వెలమలు బ్రాహ్మణులు కూడా ఉన్నారు నాయన. వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే మన ఈయనే మనోడు మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే మొన్న మాట్లాడితే ఎన్ఐఏ సోదాలు అయినాయి. గాదే ఎన్ఐఏ మొన్న వీళ్ళిద్దరి గురించే మాట్లాడింది ఆవేశంగా. అక్కడ ఖాత రెడ్డి చనిపోతే వీళ్ళిద్దరి గురించి మాట్లాడితేనే పోయి ఉపా కేసు పెట్టేసి లోపల పడేసాను. అందుకే ఇప్పుడు ఈ కోణంలో పార్టీలో ఎందుకు బయటికి రావట్లేదు అంటే మళ్ళీ ఎవడొచ్చి చంపుతాడు అని చెప్పేసి వాళ్ళు హెడ్ క్వార్టర్లోనే ఉంటుండు. పోలీస్ ప్రొటెక్షన్లతో హెడ్ క్వార్టర్లో ఉంటుండు పునరావాస కేంద్రాల్లో. మనం అనుకుంటాం, నేను కూడా చాలా మంది మావోయిస్టులు మా ఊర్లో కూడా ఉన్నారు. చాలా మంది మావోయిస్టులు మా ఊళ్ళో కూడా ఉన్నారు. వాళ్ళకి జనజీవన స్రవంతిలోకి వచ్చేసి మేము అంటే వాళ్ళకున్న థ్రెట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి చంపేది తెలియదు. ఎక్కడ ఏదైనా ఇప్పుడు ఆ బార్డర్లో అలర్జడులు జరిగితే ఫస్ట్ వీళ్ళనే తీసుకొని పోతారు. అనేక రకాలుగా ఉంటుంది. మొన్నైతే ఘోరం ఒక ఆయన చంపిండట. జనజీవన స్రవంతి కలిసిండు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఇచ్చి ఇంటర్వ్యూలలో ఆయన పేరు అదంతా ఇప్పగానే వాళ్ళ కొడుకు వచ్చేసి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇస్తే నేను గాని చంపినా అంటే 20 సంవత్సరాల క్రితం గాని చంపినా అని చెప్తే ఏకంగా వాళ్ళ కొడుకు ఇక కసి పెంచుకొని ఆయన చంపేసిండు. అప్పుడు ఎప్పుడో జరిగిందని నువ్వు ఎందుకు చెప్పాలి ఇంటర్వ్యూలో అలా వచ్చి? అప్పుడు జరిగినాయి కొన్ని సంఘటనలు జరిగినాయి అని చెప్పుకోవాలి. ఇప్పుడు నీ ప్రాణానికి వచ్చి ఒక ఇంటర్వ్యూ